హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారనేసి. అందుట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువుని తరచి ఎంచి ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలంటూ అనేక రకాలైనటువంటి తాపత్రయాలు పడుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తాపత్రయం చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఈ వయసులో చంద్రబాబు నాయుడుకి ఇన్ని కష్టాలు వచ్చినాయి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో పైన ఎంతైతే ఇల్లు మనకు లేపుతామో అంతకన్నా ఎక్కువ భూమిలోకి పిల్లర్స్ వేయాలన్న విషయం పాపం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది నల్లరేగడి భూమి, పంటలకు అనువైన భూమి కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది. కొన్ని వందల అడుగుల లోతు వరకు మనం పిల్లర్స్ వేసుకొని బేస్మెంట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం ముందు అమరావతి రాజధాని తల ఉంచుకొని నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో రాజధానిని అద్భుతంగా నిర్మిస్తారని చెప్పారు. పోయిన 5 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఎందుకు నిర్మించలేదంటే అప్పుడు మేము తాత్కాలిక భవనాలు నిర్మించి 1000 కోట్లు 1100 కోట్లతోటి నీరు కారే భవనాలు నిర్మించాం. దానివల్ల కొద్దిగా డ్యామేజ్ జరిగింది. సో ఇప్పుడు అత్యంత స్ట్రాంగ్ భవనాలు నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే, కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్లో చాలా వరకు వేల కోట్లు రాజధాని కోసమే వెచ్చిస్తున్నాం అని చెప్పేసి రాజధాని దగ్గర మొత్తం అభివృద్ధి దాగి ఉందంటూ అక్కడ పనులు జరుగుతున్నాయనేసి సమాచారాలు అందుతున్నాయి. అయితే 5 సంవత్సరాల్లో అద్భుతమైన రాజధాని కడతా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పనులు ఎక్కడి వరకు వచ్చాయో, ఎన్ని కన్స్ట్రక్షన్ చేశారో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి కోసం భూమి పూజ చేయటం జరిగింది. అమరావతి పరిసర ప్రాంతాల్లో 5 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఆయన చిన్న పూరి గుడిసె కట్టుకుంటున్నారు. సారీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్యాలెస్లు, చంద్రబాబు నాయుడు గారు అయితే పూరి గుడిసెలనే మనం చెప్పుకోవాలి. 5 ఎకరాల సువిశాలమైన స్థలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న పూరి గుడిసెని కట్టించుకుంటున్నారు అనమాట. ఆ పూరి గుడిసె కట్టించుకోవడానికి ఎంత టైం పడుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ పూరి గుడిసె దగ్గర వాతావరణం ఎలా ఉంది, ఎలా కట్టబోతున్నారు, 5 ఎకరాల్లో ఎంత సెక్యూరిటీతో ఆ ఇల్లు కట్టబోతున్నారు అనేది ఒకసారి మీరు చూడండి వీడియో. అలాగే భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇక్కడ ఇలా ఉందన్నమాట. భూమి పూజ కోసం అయితే ఫుల్గా సిద్ధం చేశారండి. పోలీసులు అయితే చాలా మంది వచ్చారు. చూడొచ్చు మీరు ముందు వైపు అంతా. ఇదిగోండి ఈరోజు అయితే బాగా సిద్ధం చేశారండి. చివర మనకి చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి కొత్తగా ఇనప రాడ్లు అన్నీ తీసుకొచ్చారండి. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇదిగోండి బాంబు స్క్వాడ్లు కానీ అందరూ వచ్చారండి. ఈరోజు సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అలాగే రేపే కదండి మనకి భూమి పూజ, దానికోసం కూడా సిద్ధం చేస్తున్నారు అన్నమాట. బాగా చాలా స్పీడ్గా మొత్తం చదును చేసేసారు నేల. అలాగే మనకి శంకుస్థాపన కోసం కూడా రెడీ చేసేసారండి. చూసారు కదా, చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో అద్భుతమైన పూరి గుడిసె కట్టుకుంటారు. దానికి 18 నుంచి 20 నెలల్లో కంప్లీట్ అవ్వాలనేసి ఒక అల్టిమేటం ఇచ్చారండి. అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు తలుచుకుంటే 10 రోజుల్లో బిల్డింగ్ కట్టేయాలి. ఎందుకంటే అమరావతిని 5 సంవత్సరాల్లో కడతాము అంటే 35,000 ఎకరాల్లో ఎన్ని కన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఎంతమంది పనిచేయాలి. అటువంటి అమరావతిని కడటానికే మీకు 5 సంవత్సరాలు సరిపోతుంది. అద్భుతంగా గ్రాఫిక్స్ మొన్న కూడా రిలీజ్ చేశారు. మెట్రో స్టేషన్ ఇలా ఉంటుంది, రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది, మొన్న కూడా గ్రాఫిక్స్ రిలీజ్ చేశారు కదా. సరే గ్రాఫిక్స్ కూడా చూడండి, అద్భుతంగా ఉంటాయి. అది ఇవన్నమాట గ్రాఫిక్స్. ఎలా ఉన్నాయి, అద్రిపోలా, చూడటానికి మైండ్ బ్లోయింగ్ కదా. ఇటువంటి గ్రాఫిక్స్ రిలీజ్ చేసిన మీరు అధికారంలోకి రావడమే అమరావతిని మొదలు పెడతా, అమరావతిని నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్తా అని చెప్పుకుంటూ పాపం అలాగే డబ్బులు కూడా పోగేసుకుని ఎలక్షన్ లో గెలిచిన మీరు మీ కేవలం 5 ఎకరాల్లో నిర్మించే పూరి గుడిసె కొంచెం 18 నుంచి 20 నెలలు ఎందుకు సమయం కేటాయిస్తున్నారో దయచేసి చెప్పగలరు. ఈ విధంగా అమరావతి కట్టాలంటే మీకు నాకు తెలిసి ఒక 1000 సంవత్సరాలు పెట్టిద్దేమో. ఎందుకంటే మీ పూరి గుడిసెకే 18 నుంచి 20 నెలల్లో కంప్లీట్ చేయాలంటే 2 సంవత్సరాలు దుబ్బేసింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు రాజధాని కట్టాలంటే ఆ లెక్కన 100 సంవత్సరాలు సరిపోద్ది సార్. మీరు మీ కొడుకు, మీ మనవాడు, వాళ్ళ మనవాళ్ళు అక్కడి వరకు అయితే అమరావతిని నిర్మించవచ్చు. ఏమంటారు? కొద్దిగా ఆలోచించండి సార్. ప్రజల సొమ్ముని తీసుకెళ్లి పంట పొలాల్లో చల్లి అన్యాయం చేయటం తప్పించి ఏమైనా ఉందా?
మీరు అక్కడ ఇల్లు కట్టుకోవడానికే ఎంత లోతు తవ్వాలో ఒకసారి మాకు వీడియోస్ తీసి రిలీజ్ చేయండి చేతనైతే. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీరు దయచేసి చెప్పండి అందరికి. అంతేగాని మసిపూసి మారేడుకాయ చేసి మోసం చేయడం ఎందుకు సార్ జనాల్ని? రాజధాని నిర్మించడం అంటే అంత ఈజీగా? ఏ రాజధాని అయినా కూడా 25 నుంచి 30 సంవత్సరాలు నిర్మించాలి. అంతకన్నా తక్కువ టైంలో రాజధానిలో నిర్మించడం జరగదు. అది స్వతహాగా ప్రజలు అక్కడికి వచ్చి అక్కడ నివాస యోగ్యంగా ఉందని వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలి. కానీ మీరేం చేస్తున్నారు? బలవంతంగా పిలుస్తున్నారు జనాల్ని. అది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు మంచిదంటారు? అండ్ మీరు కట్టుకునే చిన్న పూరి గుడిసెకే 18 నుంచి 20 నెలలు పడితే రాజధానిలో మీరు గ్రాఫిక్స్ లో చూపించిన బిల్డింగ్స్ కట్టడానికి ఎంత టైం పట్టాలి? మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేసినా ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. ఎన్ని బిల్డింగ్లు కట్టారు? ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ చేశారు? అసలు ఏమన్నా ఉందా? ఏమి లేదు. మొత్తం ఏంటంటే అంత మాయ 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 మనుషులు మాయ చేయడం అంతే. మీ సొంత గృహాన్ని కట్టించుకోవడానికి 18 నుంచి 20 నెలల, అదే రాజధానికి అయితే 5 సంవత్సరాలు సరిపోయిద్దా? అందరూ వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టాలా? ఏంటి సార్ ఇది? బాలేదు సార్, ఇదేమి నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే జనాలు రూపాయి కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి తూచి అన్నాడు అనుకోండి, మొత్తానికి మోసం వస్తుంది సార్. రాజధాని లేదు, ఏమి లేదు, మొత్తం పీకి పక్కన పడేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి మీకు తెలియదు. పంటలు పండే భూమి రాజధాని ఏంటంటాడు జగన్మోహన్ రెడ్డి. మీరే పంటలు పండే భూమిని రాజధానిగా పెట్టుకుందాం అంటారు. మీరు మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ ఉన్నంతకాలం రాజధాని పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది వేస్ట్ సార్. మీరు సొంత ఇల్లు కట్టుకున్నా 10 మందిని తీసుకొచ్చి అక్కడ పెట్టినా ఏం చేసినా జరగదు. ఎన్ని కంపెనీలు తీసుకెళ్లి అమరావతిలో పెట్టినా కూడా అక్కడ అమరావతి అనేది జరగాలంటే ప్రజలు స్వతహాగా రావాలి. 5 కోట్లు పెట్టి స్థలాలు కొని అక్కడ ఇల్లులు ఎవడ కట్టుకుంటాడు? కట్టుకోడు సార్ ఎవడో. మీరంటే ఉన్న వాళ్ళు ఏదో హెరిటేజ్ లో లక్షల కోట్లు మూలుగుతున్నాయి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పారు. అటువంటి మీరు కట్టుకోవచ్చు, కానీ మాలాంటి పేదలు ఎక్కడి నుంచి అమరావతిలో ఉంటారు? దయచేసి ప్రజలను మోసం చేయటం మానేయండి ఇప్పటికైనా. మీ ఇంట్లో కడటానికేమో మీకు 18 నుంచి 20 నెలలు, రాజధానికి అయితే 5 సంవత్సరాలు. అసలు లాజిక్ లెస్ సార్, ఇదంతా లాజిక్ లెస్. సో ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ రాజకీయ నాయకుడు ఏం చెప్తే అది నమ్మకండి. ఒక ఇల్లు కడటానికే 2 సంవత్సరాలు ఎగరేస్తుంటే రాజధాని కడటానికి 100 సంవత్సరాలు పెట్టింది మరి చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం. అవునా కదా? మీ ఆలోచన అంతా మీదే, మీ డెసిషన్ మీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.